లాటిన్ అమెరికా దేశంలోని వెనిజులాపై అమెరికా మిలిటరీ బలగాలు వాయు విమానాలతో, మెరైన్ సైన్యాలతో, ఇంటెలిజెన్సీ విభాగాలతో చుట్టుముట్టి దాడి చేయడానికి పూర్తిగా రంగంలోకి దిగిన వార్తలు నిన్నటి నుండి మీడియా రంగం లోపల చక్కర్లు కొడుతున్నాయి. అమెరికా ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుంది, ఏ కారణాలు చెప్తుందనే విషయం ఎవరూ ఊహించలేరు. కొద్ది రోజులుగా అమెరికా ట్రంప్ వెనిజులా అధ్యక్షుడైన ముదురోను దేశం విడిచి వెళ్ళిపోవాలని, ముదురోతో పాటుగా తనకు సంబంధించిన అనుచరులు కూడా వెళ్ళిపోవాలని, వాళ్లకు సేఫ్ ప్యాకేజ్ ప్రకటిస్తున్నానని చెప్పి బెదిరింపులు చేయడం కూడా జరిగింది. అది ఇప్పుడు ఈ నేపథ్యంలో అంటే ముదురో దానిపైన సీరియస్గానే విమర్శించి, నువ్వెవరు మా దేశ సార్వభౌమత్వాన్ని పైన అవమానించడానికి నువ్వెవరని చెప్పి ముదురే కాకుండా కూడా ఆ దేశ ప్రజలు మాట్లాడిన నేపథ్యంలో ట్రంప్ హఠాత్తుగా మిలిటరీ సన్నాహాలు చేసి దాడికి పూనుకోబోతున్నాడు. బహుశా ఈరోజు రేపో 2-3 రోజుల్లో పట్టిన ఆ దాడికి వాళ్ళు తెగబడవచ్చు కూడా. ఏంటి కారణాలు, ఏంటి కారణాలనేటి చెప్తున్న కారణం ఏదైతుందో, సహజంగానే అమెరికా లిబియా పైన, ఇరాన్ పైన, ఇరాక్ పైన, ఆఫ్ఘనిస్తాన్ పైన, క్యూబా పైన లేదా వివిధ దేశాలపైన ఏ కారణాలైతే చెప్తుండ్రో ఆ కారణాలన్నీ కూడా అమెరికాకు ఏదైతుందో, అమెరికాకు తన యొక్క అక్కడ ఆ ప్రభుత్వం తనకి ఇష్టం లేని ప్రభుత్వాన్ని తొలగించడానికి, లేదా ఆ దేశ వనరులను మొత్తంగా కూడా కాజేయడానికి, అది పెట్రోల్ కావచ్చు లేదా ఇతర కావచ్చు, ఏ వనరులు అయినప్పటికీ వాటిపైన తన ఆధిపత్యం సంపాదించాలనుకుంటే తప్పనిసరిగా అది వేరు కారణాలు పెడుతుంది. ఆ కారణాలు అంటే ఒక టెర్రరిజం ఉందని, మరొక డ్రగ్స్ ఉన్నాయని, మరొక కాడ మాదక ద్రవ్యాలు ఉన్నాయని, మరొక కాడ అది కమ్యూనిస్టు దేశం అని, మరొక కాడ అణుబాంబులు ఉన్నాయని, మరొక కాడ రసాయనిక బాంబులు ఉన్నాయని చెప్పడం అనేదో దాదాపు అమెరికా చరిత్రలో 1950 నుంచి కూడా మనం ఈ 75 సంవత్సరాల కాలంలో చూస్తుందంటే అనేక సందర్భాల్లో అనేక రకాలుగా దాడి చేసిన చరిత్ర అంతా కూడా ప్రపంచం చూస్తూనే ఉన్నది. అది అంటే అమెరికా ఈ రకంగా ప్రపంచంలో అమెరికా లాగా ఏ దేశం కూడా ఇలాంటి పద్ధతులు ఉపయోగించి దాడి చేసినవి తక్కువ ఉన్నాయి. 1-2 సంఘటనలు రష్యా కావచ్చు లేదా ఇతర 1-2 దేశాలు అంటే చాలా నామమాత్రమైన సంఘటనలు ఉన్నప్పటికీ కూడా అమెరికా లెక్కలేని సారు ప్రపంచ అనేక దేశాలపైన, చిన్న దేశాలపైన దాడి చేయడం అనేది ఉందో అది ఇష్టానుసారంగా చేస్తున్న విషయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనం అంటే కొద్ది రోజుల క్రితమే ఇరాన్ పై కూడా దాడి చేసిన విషయం, ఇజ్రాయిల్ పంపించి అమెరికా కూడా దాడి చేయడానికి అవన్నీ కూడా దానికి మద్దతు చేసిన విషయాలు కూడా మనం చూసింది. అది కాబట్టి ఇప్పుడు ఈ వెనిజులా అనే దానిపైన కూడా దాడికి సన్నాహాలు ఏవైతే అది చెప్తున్న కారణాలు, మాదక ద్రవ్యాలు అది ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తుంది, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది అని చెప్పి ఈ పేరు పెట్టి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా అంటే మాదక ద్రవ్యాల వాడకం అనేది అది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉంటుంది, కొనసాగుతున్నది. ఇది కొనసాగటానికి కొన్ని దేశాల్లో తీవ్రంగా ఉన్నమాట వాస్తవే. అయితే అంతకంటే వెనిజులా కాదు, వెనిజులా కంటే కూడా చాలా తీవ్రంగా ఉన్నది. అంటే అమెరికాకు అంటే తనకు దగ్గరగా ఉన్న ప్రభుత్వం కొలంబియా అంటే ఆ దేశంలో అక్కడ ప్రపంచంలో ఎక్కువగా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ ఎక్స్పోర్ట్ కావడానికి కారణం ఏంటంటే వివిధ దేశాల్లో అక్కడే వివిధ ఆ స్మగ్లర్స్ గుప్త సంస్థలతో ఉన్న సంబంధం రీత్యా, ప్రభుత్వాలతో ఉన్న సంబంధ రీత్యా అనేక దేశాల్లో కూడా ఈ ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఈ నెపం పెట్టి వాస్తవంగా వెనిజులా ప్రభుత్వము దీనికి ప్రోత్సహిస్తుంది, మద్దతు ధర అనే విషయం కూడా ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి కూడా అంటే ఆధారాలు కూడా ఏమీ లేవు. అవి ప్రపంచంలో అలాంటి ఆధారాలు కూడా ఏమీ లేవు. కాబట్టి నీకు వ్యతిరేకమైతే నువ్వు ఏ ఆరోపణలైనా చేస్తావు. ఇప్పుడు ఇరాన్ పైన కూడా అణుబాంబులు అన్నారు, ఇరాక్లో అంటే రసాయన ఆయుధాలు అన్నారు. మరి రసాయన ఆయుధాలు తేలలే కదా. కాబట్టి ఇవన్నీ కూడా అంటే తనకు ఏదో ఒకటి ఆ ప్రభుత్వాన్ని కనుక చేంజ్ చేయాలనుకుంటే, రెజ్యూమ్ను చేంజ్ చేయాలనుకుంటే ఒక కారణం చెప్పడం అమెరికాకు అది ఎప్పటికీ 75 ఏళ్ల కాలంలో అలవాటైన ఒక జబ్బది.
అంటే ఈ రకంగా ఇప్పుడు వెనుజులా పైన దాడి చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. ఇప్పుడు మదురోను విస్తరించిన కాంచి వ్యతిరేకిస్తుండ్రు. ఇప్పుడు ఇంకా మరింత పెరిగింది అది. కాబట్టి ఈవెన్ అమెరికా లోపల కూడా డెమోక్రటిక్ పార్టీ వ్యతిరేకిస్తుంది, రిపబ్లికన్లు కూడా కొంతమంది వ్యతిరేకిస్తారు. కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఆ దేశంలో ఆ సంక్షోభం నుంచి బయటపడడానికి అక్కడనే తను సతమతం అవుతూ ఉంటూ తిరిగి మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభించడం ఏందో ఒక వంక రాజకీయంగా అక్కడ తను అంటే యుద్ధాన్ని చేపట్టడం ద్వారా రాజకీయంగా తను అదిగా అంటే తను ఒక హీరోగా నిలవాలనేది ఒకటైతే, రెండోది కూడా ఏంటంటే వెనుజులా ఏదో ఒక ప్రపంచం లోపల పెట్రోల్ సంబంధించిన ఉత్పత్తి లోపల చాలా ఒక నెంబర్ 1 స్థానం లోపల ఉన్న దేశం అది. కాబట్టి అలాంటి దేశాన్ని దెబ్బకొట్టి అక్కడ తన యొక్క ఆధిపత్యం సంపాదించుకోవాలనే ఒక అది తప్ప మరొకటి కాదది. కాబట్టి ఈ రకంగా ఏంటంటే తన యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసము, తన యొక్క ఆధిపత్యం కోసము అంటే మదురో అనేదో తొలగించాలని చెప్పి చాలా కాలం నుంచి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా కూడా ప్రతిపక్ష పార్టీలకు కూడా వాళ్ళకు అంటే అన్ని రకాల మద్దతు చేస్తూ అంటే అక్కడ మదురో పాలన కూలదోయడానికి కూడా ప్రయత్నం చేసిండు చాలా సందర్భాల, కానీ కూలిపోలేదు. మొన్నటి ఎన్నికల్లో బట్టి కూడా అంటే మదురో గెలిచిండు, మెజార్టీ అంటే సీట్లను గెలిచి అధ్యక్షుడు అయిండు. కాబట్టి అధ్యక్షుడు అయినప్పటికీ కూడా దాన్ని వీలైనంతగా త్వరగా కూల్చాలని దాంతో అమెరికా కుట్ర పన్నాగాలు ఏవైతున్నాయి అవి కొనసాగుతున్నాయి. కాబట్టి ఇది ఇవాళ అమెరికా అనేది మొత్తం ప్రపంచ దేశాల ప్రజలపైన ఒక టెర్రరిస్ట్గా, ఒక గుండాగా, నెంబర్ 1 గుండాగా అమెరికా సామ్రాజ్యవాద దేశం ఏది ఉంటుంది. అది ఏ దేశ సార్వభౌమత్వాన్ని కూడా అది గుర్తించదు. అది తన యొక్క దాడి చేయాలనుకుంటే అది ఏ దేశం పైన దాడి చేయడానికి అది సిద్ధమవుతున్న విషయాలు కూడా ప్రపంచ ప్రజలకు తెలుసది. కాబట్టి ఇప్పుడు దీన్ని వ్యతిరేకించడానికి ఇప్పుడు రష్యా కానీ, చైనా కానీ, లేదా ఇరాన్ కానీ మరికొన్ని దేశాలు కూడా ఏంటంటే అమెరికాకు సంబంధించిన ఈ దాడి ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ వీళ్ళు ఎవరు వ్యతిరేకించినా అమెరికా మాత్రము తను అనుకున్న పద్ధతిలో ఒక గుండాగా ముందుకు పోవటానికే అంటే అది పనిచేస్తున్నట్టు కూడా ఏంటంటే మనకు కనపడుతుంది. కాబట్టి వెనుజులా ప్రజలు లేదా ప్రపంచ ప్రజలు ఏ రకంగా వాళ్ళు అంటే రాజకీయం కానీ ఇతర రూపాలు ఏ రకంగా ప్రతిఘటన కొనసాగిస్తారు, తర్వాత యుద్ధము ఏ రకంగా అది బ్రేక్ అయిద్దనే విషయాలు కూడా ఏంటంటే మనం చూడవలసింది.